షర్మిల గారిని సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా. గతంలో టీడీపీతో కాంగ్రెస్ వెళ్ళిన సందర్భాలు చూసాం తెలంగాణలో కూడాను మా కూటమిలో. మరి ఇప్పుడు జనసేన టీడీపీ అలాగే షర్మిల గారు కాంగ్రెస్తో పాటు ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే బీజేపీ కూడా మీతో పాటు పొత్తులతో ఉంది. ఇక్కడ ఒకవేళ వస్తే ఆహ్వానిస్తారా? ఏమండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది కంప్లీట్ వ్యతిరేకమైన పార్టీలు. కానీ ఇక్కడ అదే కదా చిక్కుముడి. ఈరోజు మేము మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము అడుగుడు వెళ్తాం. నేను చూసుకుంటే కంపాటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి షర్మిల గారితో చూస్తే షర్మిల గారు నిజంగా నీతి నిజాయితీతో ఉన్నారు. ఈరోజు ఆయన ఆ పార్టీని అమ్ముకున్నారో పార్టీని కలుపుకున్నారో ఏ విధంగా చేశారో మాకు అదైతే అనవసరం. వైఎస్ఆర్టీపీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు రాజశేఖర రెడ్డి అభివృద్ధి ఫలాలన్నీ ఏదైతే ప్రజలకు అందించారో అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కాకుండా మేము రాజశేఖర రెడ్డి గారి వారసులు కానీ అభిమానులు కానీ షర్మిల గారితో సుజయబాబు గారు ఒక మాట ఇప్పుడు షర్మిల గారు రాజకీయాల్లోకి వచ్చారు. సో రానున్నటువంటి ఏపీ ఎలక్షన్స్ లో దీని ప్రభావం ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా మీరు? ఒక మాట ఫైనల్ గా. 100% అండి. ఈరోజు ఖచ్చితంగా ఆమె ఏదైతే పదవి అక్కడ ఇస్తారో రాహుల్ గాంధీ గారి సమక్షంలో, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో నిన్న వైఎస్ షర్మిల గారు పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. ఆమెకి ఏదో ఒక బాధ్యత ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పెడతారు. ఈరోజు ఆంధ్రాలో బాధ్యత పెట్టినప్పుడు మనకి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఎన్నికల రోజులు ఖచ్చితంగా ఈ కష్టకాలంలో ఆమెతో తోడుండే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో నడవాలి, కాంగ్రెస్ పార్టీతోనే ముందరకెళ్ళాలి. ఖచ్చితంగా ఆ ప్రభావం ఏదైతే ఉందో 100% ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైఎస్ షర్మిల చెప్పి రైట్ సజయ్ బాబు గారు. రైట్ నాగమణి గారు, మీరు ఏదో మాట్లాడదాం అనుకున్నారు, చెప్పండి. ఫైనల్గా మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ చెప్తున్నారండి. ఒక మాట, కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు రాజశేఖర రెడ్డి గారు అన్నది నిజం, అదన్నీ కాదనట్లేదండి. ఈయన మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఛార్జ్షీట్లో వేయడం ఒకటే వద్దు, కాంగ్రెస్ ఆంధ్రాకి చేసిన అన్యాయం మర్చిపోయారా? అన్యాయంగా విడగొట్టడం మర్చిపోయారా? అప్పుడు ఈ అన్యాయాన్ని అలాంటి పార్టీలోకి షర్మిల గారు వెళ్తే ఆంధ్ర ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? తండ్రి మరణానంతరం చనిపోయిన వ్యక్తిని ఛార్జ్షీట్లో చేర్చారని ఆవిడే ఎన్నో సభల్లో మొత్తుకుని తిరిగారే, ఆంధ్రాని అన్యాయంగా విడగొట్టారే. ఇవన్నీ దాని తర్వాత కదా ఆంధ్రలో కాంగ్రెస్ జీరో అయిపోయింది. అలాంటి జీరో అయిపోయిన పార్టీలోకి ఈవేళ వెళితే ఆవిడ వెళ్ళారు కదా అని ప్రజలందరూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగమణి గారు అండ్ సుజయ్ బాబు గారు.